చెట్టు కాయలు చూడు ఎట్లయినాయి, మస్తు కాయలన్నీ. ఎన్ని పిట్టలు గుళ్ళు పెట్టినాయి, పిల్లలు తీసినట్టున్నాయి. సౌండ్ వస్తుంది, పిల్లలు తీసినాయి, సౌండ్ వస్తుంది. ఇంతమంది పిల్లలు. దొండకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని అయినాయి, ఇంకా ఉన్నాయి. చూపిస్తాను చూడండి అవి ఎట్లున్నా. పువ్వు అయిన చెట్టుకు కాకరకాయ, దీనికి ఒక 4 కాయలు అయినాయి, పిందెలు కూడా కాయలు అయినాయి. దీనికి కూడా ఫ్లవర్ అంతా బాగుంది చూడండి. దొండకాయలు చూడండి, మొత్తం దొండకాయలు తెంపినప్పుడల్లా 1.5 కిలోలు అట్లా వెళ్తాయి. కుచ్చులు మస్తు ఉన్నాయి దొండకాయలు. ఇట్లా బుజ్జు ఉన్నాయి అన్నీ. పూత ఉంది మళ్ళీ బాగానే. అది చూడండి ఎట్లుందా. ఇట్లా ఇంటికాడ పెట్టుకొని చెట్లు ఇంటికాడ పెట్టుకొని అంటే మంచిగా ఉంటాయి. పొప్పటి చెట్టు, ఇగో పత్తి చెట్టు చూడు, దీనికి 2 రకాల పువ్వులు అయినాయి. ఇంత పెద్దగా అయింది పత్తి చెట్టు. ఎల్లో కలర్ ఒకటి, ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ఒక 2 పువ్వులు అయినాయి. ఇవి చూడండి బాగున్నాయి, దొండకాయలు మస్తు ఉన్నాయి. ఫ్లవర్స్ పెట్టాయి. ఈ చెట్టు ఎవరన్నా గుర్తుపట్టండి, ఏం చెట్టు చెప్పండి. వద్దులే ఇంక మీరు ఎందుకు మళ్ళీ తెలియనప్పుడు ఎందుకు ఎత్తుకోకున్నారు. నేను చెప్తా చూడండి, శనగ చెట్టు అంటారు. ఇది కూర చట్నీ వేసుకున్నా బాగుంటుంది, ఎండుమిర్చి ఇట్లా పొడి కొట్టినా బాగానే ఉంటుంది, పొడి కొట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది. బుజ్జి కోడి పిల్లలు చూడు ఏం చేస్తున్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ, మిగతా ఎక్కడ పోయినావో తెలియదు మరి. చిక్కుడు చెట్టుకు పూలు అయినాయి, ఇప్పుడే పూత, ఎప్పుడైంది పూత, పూలు అయినాయి చెట్టుకు. ఇంకా బత్తాయి చెట్టు, బిల్వపత్రం చెట్టు, తెల్ల గన్నేరు, మునగ చెట్టు, మునక్కాడ కాయలు ఎట్లయింది ముద్దుగానే బాగుంది. కోళ్ళకి ఇట్లా నీళ్ళు వేసి మందు వేసిన అందులో. ఇక్కడ చూడు ఈ దొండకాయ చూడు ఎంత పెద్ద ఉంది, ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు సౌండ్ వస్తలేదు, ఇందాక సౌండ్ చేసినాయి చిన్న ఉంది కానీ ఇందులో ఉన్నాయి. ఏడున్నావు మరి, ఉన్నాయి పిల్లలైతే ఉన్నాయి ఇందులో. నీళ్ళనే దొండకాయలు ఇంకా తెంపాలి. బుజ్జికోడి పిల్లలు వచ్చినాయి చూడండి, బుజ్జిలు 2 బుడ్డ ఉన్నాయి, 5 బుడ్డ ఉన్నాయి. బాగా అవుతాయి దొండకాయలు అయితే, 3 రోజులు అయితే తెంపి. ఇంకా ఉన్నాయి.